బీసీలు ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకోవడానికి చూస్తూ పొలాలలోకి కంచెలను తొలగిస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి సర్వే నెంబర్ 388 లో జరిగిందని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేసుకుంటున్న 4 ఎకరాల భూమిని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు ట్రీట్మెంట్ ప్లాంట్ కు కావాలి అంటూ గుంజుకోవడం దారుణమని లబ్ధిదారులు ఆరోపించారు. చాలీచాలని బ్రతుకులతో పూట గడుపుతున్న పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికం చేస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంది రైతుల ఆందోళన, వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈరోజు మేము ఎంత దూరం అంటే అంత దూరం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఎస్సీ దళితులము మరియు బీసీ కుటుంబ సోదరులను కలిపి గత 70-80 సంవత్సరాల నుంచి ఈ పొలాన్ని సేద్యం చేసుకుంటూ జీవనోపాధి చెందుతున్నాము. కాబట్టి ఈరోజు ఎందుకంటే ఒక ఎస్సీ దళితులు గవర్నమెంట్ ఏమంటుంది, ఎస్సీ దళితులైనా రైతులైనా ఎవరైనా సరే రైతు జోలికి వెళ్ళొద్దని చెప్తుంది. కానీ వీళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్లకు అక్కడ కలెక్టర్ గారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఏంది ఇది రకంగా మా ప్రాణాల మీకు తీసుకొచ్చి మేము మంచిగా సంతోషంగా అందరూ వ్యవసాయం చేసుకొని ఆధారపడి బతుకున్నటువంటి 500 మంది కుటుంబాలను ఈరోజు నాశనం చేసే విధంగా మమ్మల్ని ఈ రకంగా రోడ్ మీకు ఇస్తున్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రాణాలైనా అర్పిస్తాం, కానీ ఈ జాగాను మాత్రం మేము వదులుకోము. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. మాకు దీని మీద పన్ను కట్టినాము, రిసిప్ట్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈ వెంటనే ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకు ఎవరైతే కేటాయించారో కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, ఇంకా పోలీస్ వ్యవస్థ కానీ వీళ్ళందరినీ నేను వెంటనే రివర్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండాలు పెడుతున్నాం నాయన. మేము మా తాతలు మా తండ్రులు గత 70 ఏళ్ళ నుంచి ఈ పొలము బట్టిపొక్కల పొలం అని ఉంటుండే, గుంతలు చెట్లు అవన్నీ పూడ్చి ఈరోజు చదునైనటువంటి ఈ వ్యవసాయ భూమిని ఏర్పాటు చేశారు. మేము దీన్ని పచ్చని పంట ఒకసారి చూడండి, మీరంతా కూడా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేయండి. మేమంతా కూడా వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వము, మరి కాంగ్రెస్ ప్రభుత్వము పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. మేము రాజకీయాలు మాట్లాడతలేదు, మా పొట్టగొడుతున్నటువంటి ఆవేదనతోటి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మేము తెలియజేసేది ఒకటే, ఈ వాటర్ సెవరేజెస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి. లేని పక్షంలో ప్రాణత్యాగానికైనా మేము వెనకాడబోమని తెలియజేస్తా ఉన్నాము. లేని పక్షంలో మా ప్రాణాలందరం కూడా అర్పిస్తాము. ఈ జేసీబీలు పెట్టినా, ట్రాక్టర్లు పెట్టినా, పెట్టినా కూడా వీటి కింద పండుకొనైనా మేము ఉంటాం, కానీ ఈ పనులు మాత్రము సాగనివ్వని తెలియజేస్తున్నాము. రాంపల్లి గ్రామంలో ఆర్ఎల్ నగర్లో ఉన్నటువంటి 388 సర్వే నంబర్లో 36 ఎకరాల భూమిని రైతులు అనగా ఎస్సీ, బీసీ, మాదిగలు మరియు బీసీలు కలిపి 70 ఏళ్ల నుంచి ఇది దున్నుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నామన్న. ఈ భూమి ఒకప్పుడు పెద్ద పెద్ద పొక్కలతోటి, పెద్ద పెద్ద చెట్లతోటి ఉన్నటువంటి పొలాన్ని మా ముత్తాతలు, మా తాతలు, మా తండ్రులు, మరి ఇప్పుడు మేము కూడా ఈ వ్యవసాయం పైన జీవనం సాగిస్తున్నాం. ఇటువంటి భూమిని ఈరోజు ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి మా యొక్క జీవన ఉపాధిని దెబ్బతీసింది. మేము ఎంతో కష్టపడి మా యొక్క డబ్బులు కుదబెట్టి జమ చేసుకున్న డబ్బులన్నీ ఈ పంట పొలాలను ఓరాలుగా మంచిగా చేసుకొని చదువు చేసుకున్న భూమిని ఇలా చెల్లా చెదురులు చేసి మా యొక్క జీవన ఉపాధి మీద ఎంతో దెబ్బతీసింది. ఇక్కడ ఈ వ్యవసాయం చేసినటువంటి ఈ పెద్దలంతా వృద్ధులు అయిపోయినారు. అయినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మా పైన, దళితుల పైన, బీసీల పైన ఇలాంటి మొండి వైఖరి చూపిస్తూ మా యొక్క జీవితానికి పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ వాటర్ డిపార్ట్మెంట్ ని వెనుక తీసుకొని ఈ మా రైతులకు, బీసీ, ఎస్సీ రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ రైతులందరం ఎస్సీ మాదిగా.